బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సాహిత్య గ్రంథాలు ముఖ్యంగా లేదా బైబిల్ గ్రంథం ఏది అర్థం చేసుకోవడానికైనా మనకి ఈ పఠనంలో నుంచి తీసుకున్న విషయాల్లో ముందు పాఠాలు మనం చూసుకున్నప్పుడు సాహిత్య పఠన ఈ విషయాల్లో మనం నేర్చుకున్నాం. అది ఏంటంటే ఈ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా సందర్భం అనేది ఒకటి అవసరం ఉంటుంది. రెండోది శైలి అంటే స్టైల్. ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. శైలి అనగానే స్టైల్, పద్ధతి, ఇంగ్లీష్లో స్టైల్. మరి ఏ స్టైల్ గుండా రచయిత రాశాడు అంటే అతని ఉద్దేశం ఏంటి, అతని భావన ఏంటి, అతను ఎవరికి రాయాలనుకున్నాడు, అతను రాసే విధానం ఏంటి, ఈ విధానాలన్నింటినీ స్టైల్స్ అంటాం, అంటే శైలి అంటాం. ఏ ఉద్దేశంతో రాశాడు, ఇది మనకు ఖచ్చితంగా రచయిత గురించిన విషయాలన్నీ కూడా మనకు కావాలి. అంటే ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని శైలి అంటాం. అది ఆదికాండం అవ్వచ్చు, ప్రకటన అవ్వచ్చు, సువార్తలు అవ్వచ్చు. ఏదైనా ఒక గ్రంథం తీసుకున్నప్పుడు లేకపోతే ఒక చిన్న మ్యాటర్ తీసుకున్నప్పుడు అయినా సరే దాన్ని ఖచ్చితంగా మనకి అదంతా బుక్ అంతా కూడా మనకి అర్థమై ఉండి రచయిత గురించి అర్థం చేసుకునే విషయాలని శైలి అంటాం. రెండోది సందర్భం. ఈ సందర్భం కూడా మనం ఏదైతే వచనం తీసుకున్నామో లేదా కొన్ని అంశం తీసుకున్నామో లేదా ఒక పుస్తకం తీసుకున్నామో ఏదైతే వివరించాలనుకుంటున్నామో ఆ వివరించే ఆ విషయాల యొక్క ముఖ్య అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ సందర్భం ఏ సందర్భం తీసుకున్నామో ఆ సందర్భం బైబిల్లో ఒకదానికి ఇంకొక దానికి వ్యతిరేకించకుండా సమాంతరంగా విడిపోయేలాగా ఉండాలి. ఇది సందర్భంగా ఆలోచించే విధానం, సందర్భంగా వెళ్ళే విధానం అన్నమాట. రెండోది సందర్భం. అంటే దీన్ని అర్థం చేసుకోవడం సందర్భం కావాలి, శైలి కావాలి. ఈ విషయాల గురించిన విషయాలు 31వ పేజీ మనకి బుక్లో బైబిల్ వ్యాఖ్యానం బుక్లో 31వ పేజీలో ఈ సర్కిల్స్ గురించిన విషయాలు మనం చూస్తాం. ఈ సర్కిల్స్లో ఇదేంటంటే సందర్భానికి స్థాయిలు, సందర్భం వాటి స్థాయిలు, ఒక స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి. సందర్భాన్ని గురించిన స్థాయిలు ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 7 స్థాయిలు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ 7 స్థాయిలను కూడా ఎక్కడ ఒకదానికి వ్యతిరేకించకూడదు. సందర్భం అన్నిటితోనే కలిసి వెళ్ళాలి. ఆ విషయాలు మనకి ఈ లెసన్లో మనం చూస్తాం. ఈ సందర్భం ఇక్కడ చూస్తే మొదటి స్థాయి తక్షణ వాక్య భాగం, తర్వాత లాస్ట్ది మొత్తం బైబిల్. తక్షణ వాక్య భాగం నుంచి మొత్తం బైబిల్ వరకు ఈ 7 స్థాయిలు కూడా ఒకదానికి సంబంధం ఉన్నట్టు ఆ సందర్భాన్ని విడిచిపెట్టకుండా మనం అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా మనం జీవించడం, ఇతర వ్యక్తులు చెప్పడం. ఇది సందర్భానుసారంగా ఈ సాహిత్య గ్రంథాలని అర్థం చేసుకోవడం. ఇది సింపుల్గా మనం చూస్తే ఫస్ట్దేమో తక్షణ స్థాయి. ఇందులో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఏంటి ఎగ్జాంపుల్? కానాలో వివాహంలో నీటిని ద్రాక్షారసంగా చేసే అద్భుతం గురించిన విషయం. ఇది ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు తక్షణ వాక్య భాగం. అందులో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం తీసుకున్నాం. ఆ వచనాలు తీసుకున్న దాన్ని తక్షణ వాక్య భాగం అంటాం. ఈ తక్షణ వాక్య భాగం చివరి టోటల్గా వెళ్ళిపోవాలంటే అక్కడికి బైబిల్ అంతటికి కూడా ఈ సందర్భం ఎక్కడ కూడా వ్యతిరేకించకూడదు. ఎక్కడెక్కడ వ్యతిరేకించకూడదు, ఎలాగెళ్ళాలి అన్న విషయాలు ఈ 7 స్థాయిలు మనకి చూస్తాం అన్నమాట. 7 స్థాయిల్లో 2వ స్థాయి మనం చూస్తే కనుక ఈ తర్వాత ఆ గ్రంథ భాగం. ఇప్పుడు ఫస్ట్ తక్షణ భాగం తీసుకున్నాం కదా, ఎన్ని వచనాలు తీసుకున్నాం? అందులో కొన్ని వచనాలు మాత్రమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు. తర్వాత రెండోది దాని భాగం అంటే ఆ గ్రంథ భాగం అంటే దానికి సంబంధించిన అధ్యాయం అంతా అవ్వచ్చు. దానికి సంబంధించిన అధ్యాయం అంతా మనం చదవాలి. అధ్యాయంలో దీనికి సంబంధించి ఏమేమి చెప్తున్నాడు రచయిత, ఏ శైలిలో చెప్తున్నాడు, చూసి సందర్భానికి శైలికి సంబంధం ఉంటుంది. ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అది కావాలి మనకి. ముందు వచనాలు చదవాలి, తర్వాత వచనాలు కూడా మనం చూడాలి. ముందు అధ్యాయం చూడాలి, తర్వాత అధ్యాయం కూడా మనం చూడాలి. అదే పాఠ్య భాగంలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో అంటే ఏం చేయాలి? మొదటి అధ్యాయం చూడాలి మనం,
3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా మనం చూడవలసి వస్తుంది. 2వ అధ్యాయం చదవాలి ఆ వాక్య భాగం. అది ఎలా సహకరిందో కూడా మనం కంటిన్యూ మనం చూసుకోవచ్చు. అదే సహకరించే విషయాలు ముందుకెళ్ళి కొన్ని తర్వాత 3వది సేమ్ బుక్, బైబిల్ యొక్క అదే గ్రంథం, టోటల్ బుక్ అంతా. సందర్భాన్ని బుక్లోంచి విడదీయలేం కదా. ఎందుకు విడదీయలేము? ఇప్పుడు యోహాను సువార్తికుడు రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో రాశాడో తెలియాలంటే ఆ పుస్తకంలో అంతా ఏ సందర్భం రాశాడు, ఏ శైలిలో రాశాడో కూడా మనకు కావాలి. ఎలా రాశాడు ఆ వ్యక్తి, కానా గురించిన వివాహంలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకి ఏం తెలియపరచాలనుకుంటున్నాడు, దాని గురించి ఏమైనా అద్భుతం చేశాడు అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అన్న విషయాలు ఖచ్చితంగా అందులోంచి మనం గ్రహించడానికి ఆ సువార్త అంతా చదవాలి. ఫస్ట్ ఏమో తక్షణ వాక్య భాగం వచనాలు, తర్వాత అధ్యాయులు అయితే అధ్యాయులు, మొత్తానికి వచనాలు అయితే వచనాలు, అధ్యాయులు అయితే అధ్యాయులు, తర్వాత టోటల్ బుక్, తర్వాత అదే గ్రంథకర్త యొక్క ఇతర గ్రంథాలు. ఈ గ్రంథకర్త ఈ శైలిని ఈ యోహాను సువార్తలో నీళ్ళ ద్రాక్షారసంగా మార్చిన విధానాన్ని, రాసిన శైలిని గుర్తించాలంటే ఆ గ్రంథం ఒక్కటే సరిపోదు. అతను రాసిన మిగతా గ్రంథాల శైలి కూడా చూస్తే దేని గురించి రాశాడు, ఎలా రాశాడు అన్న విషయాలు కూడా మనం బయటపడతాం. అంటే అతను రాసిన ఇతర గ్రంథాలు కూడా మనం చూడాలి. ఇదంతా ఏంటి, అతను గురించిన గుర్తించి ఏ ఉద్దేశాలతో రాశాడు అన్న విషయాలు. తర్వాత 4వ దానికి వచ్చినడికి 5వది సాహిత్యం. ఏ సాహిత్యంలో రాశాడు? సాహిత్యం గురించి ఇందా చూసుకున్నాం. అది కథలా రాశాడా, లేకపోతే ఒక పత్రికలో, లేకపోతే ఒక సిద్ధాంతాలుగా రాశాడా, ఒక ప్రకటన ఇవ్వడానికి రాశాడా, ఏ ఉద్దేశంతో రాశాడు అన్న ఉద్దేశం. తర్వాత ఇది పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఇది ఎక్కడ ఈ సందర్భాల గురించిన విషయాలు దీనికి ఏమైనా వ్యతిరేకించలేగానే కనబడుతున్నాయా? వ్యతిరేకించలేక ఉంటే మనకు కుదరదు. మనం చదివేది ఎక్కడ తీసుకున్నా అంటే చూడండి, ఒక టెక్స్ట్ మెసేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక అంశాన్ని తీసుకుంటారు, ఆ అంశం ఎక్కడెక్కడ ఉందో బైబిల్ అంతా కూడా చెప్పి వెళ్ళిపోతుంటారు. అలా తప్పు అయిపోద్ది. మళ్ళీ ఎందుకు తప్పు అయిపోద్ది అంటే ఒక సందర్భం వేరే అయిపోతుంది. విశ్వాసం గురించి చెప్పిన అబ్రహాం విశ్వాసం గురించి ఒకసారి తీసుకున్నాం అనుకోండి, ఇంకో దాని గురించి ఏదో విశ్వాసం తీసుకుంటే, లేకపోతే నియమ ద్రాక్షరసం చేయడంలో అక్కడ పనోళ్ళు విశ్వాసం గురించి చూసుకుంటే, రెండు విశ్వాసంలో ఇప్పుడు తేడా కనబడుతుంటుంది. ఏ సందర్భంలో ఏ రచయిత ఎలా రాశాడు అన్న విషయాలు కూడా మనం గుర్తించుకోవాలి. అది పాత నిబంధనలో కొత్త నిబంధనలో. తర్వాత బైబిల్ మొత్తం అంతా 7 బైబిల్ మొత్తం అంతా ఈ సందర్భం గురించి, నీళ్ళ ద్రాక్షారసంగా చేసిన సందర్భం గురించి విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, లేకపోతే దాని గురించి నేను ఎలాగ అర్థం చేసుకోవాలి, దాని గురించిన ముఖ్య విషయం ఏంటి అన్న విషయం మనం తెలుసుకోవాలి. బైబిల్ మొత్తం నుంచి నీళ్ళ ద్రాక్షారసంగా చేసిన దాని గురించి ఏం తెలుసుకుంటాం? బైబిల్ మొత్తంలో ఏం తెలుసుకుంటాం? దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. అక్కడ ఏమీ లేని దాంట్లోంచి, లేకపోతే ఒక వస్తువుని తీసుకున్నాడు, దాని రుచి లేదు, దానికి ఏమీ లేదు, వాటర్ అంతే. ఆ వాటర్ని ఉన్నదాన్ని రూపం మార్చేశాడు, దాని గుణం మార్చేశాడు, దాని లక్షణం మార్చేశాడు. దానికి ఫస్ట్ అక్కడ ఇంకోటంటే అవసరం తీర్చాడు. ఇది టోటల్ బైబిల్లో చూసుకున్నప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసుకున్నా ఇది కోయిన్సైడ్ అయిపోవాలి. ఆ సందర్భానికి సంబంధించి ఇది వ్యతిరేకించుకోవాలి, అలా తీసుకోవాలి. ఆది కాండం చూసుకున్నాం అనుకోండి, ఏమీ లేని సృష్టిలోంచి దేవుడు సృష్టిని తయారు చేశాడు. మనకి అనుకూలంగా ఉండడానికి మన భూమి మీద ఉన్న అన్నిటిని కూడా ఏమీ లేని దాంట్లో మనకు అనుకూలంగా ఉండడం అంటే తినే ఆహార పదార్థాలు అన్నింటిని కూడా భూమి నుంచి ఉత్పత్తి చేశాడు దేవుడు. ఈ సందర్భాలు కొన్ని మ్యాచ్ అవుతుంటాయి, వ్యతిరేకించుకోవడం. అది అంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని గుణ లక్షణం. ఆయన అద్భుతం చేసే దేవుడు, అద్భుతకరుడు, ఆయన విశ్వసించదగినవాడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు, సమస్తాన్ని చేయగలడు. ఈ రచయిత ఉద్దేశాలు చూడండి, ఈయన అద్భుతం ఎందుకు రాశాడు, ఈ విషయాలు మనం తెలుసుకోవడంలో ఈ 7 సూత్రాలు ఖచ్చితంగా మనం విడిచిపెట్టకూడదు అనమాట. అంటే ఎక్కడ కూడా బైబిల్లో ఏది కూడా మనం వ్యతిరేకించడానికి కుదరకుండా, అంటే అన్నీ కూడా కోయిన్సైడ్ అవుతూ వెళ్తున్నాయో లేదో రచయిత ఉద్దేశాలను బట్టి, ఆ రచయిత మళ్ళీ ఇంకో రచయితకి
ఏమైనా ఇది భేదాభిప్రాయాలు ఏమైనా చూపెడుతున్నాడా, ఒకేలా ఉన్నాయా అన్న విషయాలు కూడా చూడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వెనకాల రాయించాడు కాబట్టి భేదాభిప్రాయాలు కనబడవు. అలా భేదాభిప్రాయాలు కనబడుతున్న సందర్భాలని దీంతో కుదర్చకూడదు, మ్యాచ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మనం చెప్పేటప్పుడు నా ఆలోచనలు నా తలంపులు బైబిల్లో పెట్టి దాని నుంచి బయట తీయకూడదు. మనం చెప్పేటప్పుడు బైబిల్లో ఏం చెప్తుందో దాన్ని నేను గ్రహించి పరిశీలనగా చేసి దాన్ని వివరించుకుని బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నేను ఎక్కించుకుని అప్పుడు దాన్ని బయటకు ఇవ్వాలి. అది దేవుడి మాట. అలాగే ఆ సందర్భాల గురించిన విషయాలు ఇది మనకి టోటల్ కనబడతాయి. అది సందర్భం గురించిన విషయాలు. ఇందులో ఇంకొకటి ఏంటంటే 43వ పేజీ చూడండి. హెబ్రీలు లేకపోతే యూదులు కథలు లేకపోతే కథనాలు రాసే విధానాలు మనం చూస్తే ఇవి ఎలా రాశారు, ఏ శైలిలో రాశారు అన్న విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కథ కూడా ఎలా రాశారు, కథనాలు కూడా ఎలా రాశారు కూడా అవి తెలియపరిచే లెసనే ఇది. ఏ లెసన్ ఉందంటే మనకి 43వ పేజీ ఏ లెసన్, 5వ పాఠం, 5వ అధ్యాయం. ఇది అర్ధ చంద్రకాండలో కనబడుతున్న పాయింట్ ఉంది కదా, అది. ఈ విషయాలు మనం చూసినప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కానాలో వివాహం గురించిన సందర్భం. స్టార్టింగ్ 3వ దినాన్ని యేసు ఆయన తల్లి యొక్క మరియ వివాహానికి వెళ్ళారు అన్న కథ మనం ప్రారంభమై ఆ కథ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ కథ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ముగించబడుతుంది, ఈ కథ కూడా మనకి రావాలన్నమాట. అంటే ఈ కథ ఎలా రాశారు, ఈ హెబ్రీలు యూదులు కథలు ఎలా రాస్తారు, ఇతర వ్యక్తులకి కథనాలుగా లేక సాహిత్యంగా ఎలాగ అందిస్తారు అన్న విషయాలు మనం తెలుసుకోవడం. చూడండి, ఇక్కడ ప్రారంభమై ఇక్కడ ఎలా ముగుస్తుందో అర్ధ చంద్రకాలంలో అలాగా స్టార్టింగ్లో సమస్య మరియు చేయబడిన ఏంటిది పరిచయం చేయబడి ఫస్ట్ వచనాల్లో మనం ఏం చూస్తున్నాం ఒకసారి చూడండి, ఒకసారి చదవండి. ఒకసారి అది యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి ఒకసారి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను